వాళ్ళని పట్టించుకునే వాళ్ళని సైకో అనే అంటాము, సాడిస్ట్ అనే అంటాము అని చెప్పేసి అంటున్నారు. కానీ దీనికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో రివర్స్ కౌంటర్లు వస్తున్నాయి. జగ్గారెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఆయన పార్టీలో ఉనికి కోసమో లేకపోతే అధ్యక్ష పదవి కోసమో ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇలాంటివి మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. నిన్న ఆయన ఇంటిని కూడా ముట్టడించారు, దాడి చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నరసింహనాయుడు గారు చెప్తున్నారు. అయితే మేడం సార్ చివరిలో ఒక మాట అన్నారు, ట్యాబ్లెట్ డోస్ ఎక్కువైపోయి ఇది అవుతుంది. ఇన్ని రోజులు ఒక్కరికే ఉంది అనుకున్నాము అలవాటు, అయితే ఈటల రాజేందర్కి కూడా అదే అలవాటు ఉన్నట్టుంది. అందుకనే ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో నార్కోటిక్స్ చాలా పగడ్బందీగా పనిచేస్తుందని దేశం ఇచ్చినటువంటి లిస్ట్లో తెలంగాణ పోలీస్ నంబర్ 1గా ఉండడము, ఇక్కడ మాదక ద్రవ్యాలు దొరుకుతలేవు కాబట్టి బహుశా మతి స్థిమితం కోల్పోయినరని నేను అనుకుంటున్నా. ఈటల రాజేందర్ గారు వారికి ఇంకా కల్వకుంట్ల కుటుంబం వారికి ఉన్నటువంటి వాసనలు పోలేదు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈటల రాజేందర్ గారు ఇంతకుముందు వీడియోలో కూడా మనం చూసినాం మేడం, వారు మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఆయన భాషను చూసి నవ్వుకుంటున్నారు మేడం, అసహించుకున్నారు. వాళ్ళు చాలా అసహ్యంగా నవ్వుకున్నారు. వాళ్ళు ఆయన ముందు చూసి మాట్లాడుతుంటే పక్కన చూసుకోలేదు. ఆయన మీరు కావాలంటే మళ్ళీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టినందుకు నవ్వారా లేకపోతే ఈయన భాషను చూసి నవ్వారా? అప్పటి వరకు కూడా ఇంతకుముందు కూడా వారు ప్రసంగం అంతా కూడా ముఖ్యమంత్రి గారి పైన విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతూనే ఉన్నారు. అప్పటి వరకు ఆద్యంతం శాంతంగా వింటున్నటువంటి వాళ్ళు ఆయన భాష పదాలు వాడినప్పుడు మీరు కావాలంటే మళ్ళీ కూడా వీడియో ప్లే చేసి చూసుకోండి, పక్కన కూర్చున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళంతా నవ్వుకుంటున్నారు, అసహించుకొని నవ్వుకుంటున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ గారు ఎన్ని రోజులు మీరు ఒక విషయం గమనించారో లేదో, మీరు అంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక సభలో ఇందాక ఆయన నరసింహనాయుడు గారు కూడా చెప్పారు, తొండలు వదులుతాము అవి ఇవి మాట్లాడినప్పుడు కూడా అట్లే నవ్వుకున్నారు. ఇప్పుడు కూడా ఎత్తున్నా మేడం, తొండలు వదులుతాం కానీ నువ్వేమన్నా ఆ మాట అనొచ్చా మేడం? అనొచ్చా? నా కొడక అనొచ్చా? ఇప్పుడు దాన్ని ఎలాబరేట్ చేయమంటే చేస్తాను నేను. మరి ఎవరు వచ్చి సమానమిత్ర పార్టీ నుంచి వచ్చి చెప్పమనండి, చెప్పిస్తాడా? ఈయన మన మంత్రగాడు, ఈయన ఎంపీకి పనికిరాడు, రాజీనామా చేసి పోయి మంత్రాలు చెప్పించుకోమని చెప్పాలి, పనికి మాలోడు అని అంటాం మేము. అయితే ఈయన ఈటల రాజేందర్ గారు ఇన్ని రోజులు సరే ఆయన ఏదో కొంచెం మృదు స్వభావి, మంచిగా మాట్లాడతాడు, సభ్యత సంస్కారం ఉన్నవాడని అందరం అనుకున్నాం తెలంగాణ. అయితే మేము కూడా రాజశేఖర రెడ్డి గారు పాపం ఈటల రాజేందర్ గారిని ఓ మాట అనేసిండు కదా, పాపం ఏ తల ఆడబెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు కదా, అయ్యో పాపం అని మేము అనుకున్నాం. అయితే ఎంతైనా రాజశేఖర రెడ్డి గారే మేడం. ఇట్లాంటి నీచుడి స్వభావం తెలిసిన రాజశేఖర రెడ్డి గారు అందుకే అన్నాడు ఆ మాట, ఏడబెట్టుకుంటావా రాజేంద్ర నీ తలకాయ అని. నెత్తి లేనోడు, బుర్ర లేనోడు, పనికి మాలినోడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఆ మాట అన్నారు. ఈయనది ఏముంది మేడం చరిత్ర? ఈయన పారిపోయిన దొంగ, మెడల్ పట్టి బయటికి కలవకుండా చంద్రశేఖరరావు గారు మెడల్ పట్టి బయటికి నొక్కితే ఎక్కడ తల దాచుకోవాలన్న తెలియక బీజేపీ పంచనపై దాక్కున్న దొంగ ఈయన. ఏం కారణాలతో నేను బయటకు వచ్చిండు? ఏమన్నా పెద్ద సార్ చెప్తా, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తా సార్ ఓకే, ముందు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తా సార్. ఓకే, మీ డిమాండ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తా సార్. ఆయన మీరు ఏమంటారు? RSS లో ఉన్నాడు అని అంటారు, అంతే కదా? సార్ ఉండి చెప్పండి నరసింహనాయుడు గారు. ఇప్పుడు శామ్యూల్ గారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు డిబేట్ లో, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు మరి ఆ రోజు రాజేంద్ర గారు ఏ పార్టీలోకి పోవాలో నిర్ణయం కాకముందు మీ ముఖ్యమంత్రి పోయి కాళ్ళబేరని ఆయన దగ్గరికి పోయి ఎందుకు పార్టీలకు హుజూరాబాద్ పోయి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయమని అడిగిండు. సార్ తప్పు, ఇది తప్పు సార్, ఇది తప్పు సార్. నో కరెక్ట్ కాదు సార్. రేవంత్ రెడ్డి గారు వారి దగ్గరికి వెళ్ళలేదు, ఈటల రాజేంద్ర గారే రేవంత్ రెడ్డి గారు ఉన్న దగ్గరికి వచ్చిర్రు. మీరు తెలుసుకోండి అది. మీకు కావాలంటే పూర్తి వివరాలు నేను ఇస్తాను మేడం. ఆ రోజు నాకు తెలుసు ఆ విషయం అంతా, ప్రత్యక్షంగా నాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు పోలేదు సార్, రేవంత్ రెడ్డి గారు ఉన్న దగ్గరికి ఈటల రాజేంద్ర గారే వచ్చిర్రు. ఏం మాట్లాడిరో కూడా తెలుసు. మీకు కావాలంటే మీకు చెప్తా, మొత్తం చెప్తా. అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈయన నా ఎన్నికల్లో నాకు సహాయం చేయండి అని చెప్పి రేవంత్ అన్న ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకునేదాకా మోకళ్ళ దాకా వచ్చి పట్టుకున్నాయన ఈయన. రేవంత్ అన్న వద్దన్న, రాజకీయాలు అట్లా చేయొద్దు, అయితే గెలుస్తాం లేదా ఓడిపోతాం, ప్రజాభిష్టం ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది అని చెప్పి కొన్ని విషయాలు వారు దృష్టిలో పెట్టిరు ఆ రోజు. అయితే ఈయన దళితుల భూములను పౌల్ట్రీ ఫామ్ పెట్టి
అన్ని భూములు అన్ని ఆరోపణలు వస్తే మెడల్ పట్టి వాళ్ళు బయటికి నొక్కితే ఆ కేసులకు భయపడిపోయి అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీ పంచన చేరి వాషింగ్ పౌడర్ నిర్మా అయినటువంటి వ్యక్తి ఈయన నిజంగా నిజాయితీ ఉంటే. కార్తిక్ గారు, ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి. ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో, మీరు వాళ్ళు మెడ బట్టి బయటికి గెంటేశారు అంటారు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఇది లేదు. ఈటెల రాజేందర్కి అన్యాయం జరిగింది, ఉద్యమ నాయకుడు, ఆ పార్టీ వాళ్ళు ఆయన్ని నెంబర్ 2గా ఎదుగుతున్నాడని చెప్పేసి బలవంతంగా ఆయన మీద అక్రమ కేసులు పెట్టి లేదా ఆరోపణలు చేసి బయటకు పంపించారు అనే వర్షన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినపడింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏంది అంటే, మనం ఒక వ్యక్తిని ఎప్పుడైనా సరే కొంత సానుభూతితోనే మనం చూస్తాం. ఎప్పుడే అంటే శత్రువునైనా సరే సానుభూతితోనే చూస్తాం. అట్లా అని చెప్పి నీ పైన సానుభూతి చూపించినాం అని చెప్పి వచ్చి మా గొంతులే కోసేస్తామంటే నీ గురించి నిజాలు ఎందుకు చెప్పాం? మేము చెప్తాం నీ గురించి నిజాలు. మరి ఈ నిజాలు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మెడబెట్టి నేను అదే చెప్తున్నా మేడం. తప్పు చేసావు అనే విషయం అవునమ్మా, నేనేమన్నా ఆయన మా కాంగ్రెస్ పార్టీలో లేడు కదా. మేము ఆ మాట అన్నప్పుడు కూడా మా పార్టీలు ఉన్నా సరే ఉంటే మా పార్టీలు ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పినాం కాబట్టి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అనొచ్చు. ఆ రోజు కూడా మా పార్టీలో లేరు. అందుకే నేనేమంటున్నా, ఎవరినైనా సరే ఒక వ్యక్తి పైన సహజంగా సానుభూతి చూపించడం అనేది మానవ లక్షణం. అది చూపించినాం ఆయన మీద. సహచర రాజకీయ నాయకుడిగా ఆయన పైన సానుభూతిని చూపించినాం. సానుభూతిని చూపించినప్పుడు అరే వాళ్ళు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ఏం అనలేదు, నా పైన ఆరోపణలు చేయలేదు, నా పట్ల వాళ్ళు కొంత సానుకూలంగా ఉన్నారని చెప్పి నువ్వు ఆరోపణలు ఎక్కువపెట్టు. నువ్వు ఆరోపణ చేసినందుకు మా కోపం రాలే. నువ్వు ఎవరు అసలు, నీకేం సంబంధం ఉంది? నిన్ను హుజురాబాద్ నిన్ను నీ కాన్స్టిట్యున్సీలా తీసి బండకేసి కొడితే వచ్చిన మల్కాజ్గిరిలో బతికినావు. అయితే వీళ్ళు ఏమంటారు, కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేదా అంటారు. కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన పరిస్థితి లేదు మేడం. ఎన్నికల అభ్యర్థిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని 3 రోజులు ప్రచారం చేయకుండా కీలకమైన పీక్ స్టేజ్లా వారు ఎక్కడున్నారు ఎవరికి తెలియని పరిస్థితులు ఆ రోజు ఆయన మీద బలప్రయోగం జరిగింది. నీ మీద ఈరోజు ఏమైనా బలప్రయోగం జరిగిందా? నువ్వు ఎన్నికలకు ముందు నువ్వేమన్నావు, గెలవకుండా చంద్రశేఖర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు లాలూచి పడ్డారు, డబ్బులు తెచ్చుకున్నారు అని. మేము ధైర్యంగా వచ్చి ఆయన నమ్మిన ఆయన మొక్కుతున్న దేవాలయం దగ్గరికి వచ్చి తడిబట్టలతో వచ్చి నిలబడ్డాం, రమ్మని సవాల్ చేసినాం. వచ్చినావా నువ్వు ఆ రోజు? రాకుండా పారిపోయిన దొంగ నువ్వు, పిరికొనివి నువ్వు. ఇంకా నువ్వు ఈరోజు వచ్చి రాజకీయంగా ఎదగడం కోసము రేవంత్ రెడ్డి గారిని పైన ఆరోపణలు చేసుకుంటూ నీ పార్టీలో నిన్ను అధ్యక్షుడిని చేయకపోతే ఆ ఆక్రోశము ఆక్రందన మా మీద ఎందుకు ఏడ్చేది? పోయి మీ పార్టీ పైన కార్యక్రమాలు చేయాలి. కానీ ఇట్లాంటి భాష మాట్లాడడం వల్ల నీకు వచ్చే అధ్యక్ష పదవి కూడా ఉష్కాకిమని అయిపోతుంది. అయితే ఏందో అది నిధుల గురించి మాట్లాడితే వీళ్ళు GST ఏడిస్తున్నారు మేడం. గత ప్రభుత్వం హరీష్ రావు గారు మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి మొత్తుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, అయ్యా మాకు GST నిధులు రావాలి, మన GST నిధులు మాకు ఇవ్వండి అని చెప్పి ఇస్తున్నారు. అన్నగారు కూడా చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు GST నిధులు తిరిగి ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు వచ్చి ఆ పథకం ఎందుకు ఇవ్వాలి, ఈ పథకం ఎందుకు ఇవ్వాలి, సరే మేము ఇస్తలేము, మీరు ఎన్నికలప్పుడు మేమే మాట్లాడినాం, మీరు మాట్లాడలేరా? కాళేశ్వరము కల్వకుంట్ల కుటుంబానికి ATM అయిందని ప్రాసలు చెప్పారు కదా ఆ రోజు. మరి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు ఈడీని వాళ్ళ ఇంటికి పంపిస్తలేరు? నాకు తెలిసినంత వరకు మామూలుగా 10 లక్షల కన్నా ఎక్కువ అవినీతి జరిగింది అన్నప్పుడు డెఫినెట్గా ఈడీ వచ్చి ఎంటర్ అవుతుంది. మరి ఈడీని ఎందుకు వీళ్ళు పంపిస్తలేరు? మేము కమిషన్ వేసినాం కాళేశ్వరం పైన, ఎందుకు వీళ్ళు దానిపైన మోకాళ్ళు అడ్డుకుంటున్నారు? వీటికి సమాధానాలు అడిగితే మాత్రం దీనికి సమాధానాలు చెప్పారు. పక్క రాష్ట్రంలో జగన్ని కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు అని. అంటే ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? పక్క రాష్ట్రంలో మేము అధికారంలోకి రావడానికి కూటమి ఫామ్ అవుతుందని వాళ్ళకు ముందే ఐడియా ఉంది కాబట్టి ముందు నుంచే ప్రజల్లో ఒక స్లో పాయిజన్ని ఇంజెక్ట్ చేశారు. జగన్ సైకో అని మీరు ఒక స్లో పాయిజన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా రాజకీయ లబ్ధి మీరు పొందాలన్న మీ ఆలోచన ముందు నుంచే ఉంది. అదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేయాలని మీరు అనుకుంటారు. దానికి ఈటెల రాజేందర్ని ముందు పెట్టి మీరు కథ నడిపిస్తున్నారా? అంటే ఏంటి? ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మీరు బీజేపీ పార్టీ, RSS పార్టీ అధికారంలోకి రావడం కోసము ఎంతటి వారిని ఎన్ని మాటలైనా సరే అనడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దీనివల్లనైనా ఇందుకోసమైనా మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు ప్రజలు మిమ్మల్ని. ఏంది మేడం ఈటెల రాజేందర్కు ఉన్న చరిత్ర? ఏముంది ఆయనకు? ఒక వీధి రౌడీలు, 4th క్లాస్ వీధి రౌడీలు కూడా ప్రవర్తించారు మేడం. అట్లా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర నుంచి ఈయనకు ముడుపులు ముట్టలేదన్నటువంటి ఒకే ఒక కారణం చేత ఆ రియల్ ఎస్టేట్ తగాదాలకి, ఈయనకు సంబంధం లేని తగాదాలకు పోయి మనుషుల పైన చేయేస్తాడు. బాధ్యత గలటువంటి ఎంపీగా ఒక మనిషిని కొట్టడము, చట్టాన్ని ఈయన చేతులకు తీసుకోవడము ఎంతవరకు సమంజసం? ఒక ఎంపీగా ఈయనకున్న కింద కార్యకర్తలకు ఈయన ఇస్తున్నటువంటి ఏంటి అంటే వాట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్?
ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ నేను సెట్ చేస్తున్నాడు? ఒక ఎంపీ నాయకునివే నువ్వు ప్రత్యక్షంగా పోయి ప్రజల ముందు వచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే నీ కింద కార్యకర్తలు ఎట్లుంటుంది? ఇంతకుముందు కూడా సార్ మాట్లాడుకుంటే ఒక మాట నాకు విచిత్రం అనిపించింది, రేవంత్ రెడ్డిని చేంజ్ చేయండి అంట. ఏంటి రేవంత్ రెడ్డిని ఎందుకు చేంజ్ చేయాలి అంటే మీరు అనుకున్న పనులు అయితలేవనా? ఎందుకు చేంజ్ చేయాలి అంటే వీళ్ళందరికీ కూడా ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వీళ్ళు ఎవరికి ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండకూడదు. ఎందుకు అంటే వీళ్ళు చేసినటువంటి అవినీతి దందాలకు అడ్డంగా ఉన్నాడు, వీళ్ళు చేసినటువంటి పాపాల అక్రమాలకు ఈరోజు అడ్డంగా ఉన్నాడు. సార్ ఏదో మాట్లాడుకుంటే ఎవరో పైసలు తీసుకొని పని చేయకుండా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఎంత హాస్యాస్పదం మేడం ఇది. లంచం ఇవ్వడమే, తీసుకోవడం కాదు, ఇవ్వడమే తప్పు. మీకు ఇచ్చినాడన్న సంగతి తెలిసి కూడా మీరు మౌనంగా ఉన్నారు. లంచం ఇవ్వకండి, ఇచ్చిన వాళ్ళకు ఫలానా టోల్ ఫ్రీ నెంబర్కి ఇన్ఫార్మ్ చేయండి, అధికారులకు ఫిర్యాదు చేయండి అని ప్రభుత్వము అధికారికంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రదర్శన చేస్తున్నప్పుడు మీరు ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక్క కంప్లైంట్ ఇవ్వకుండా పైపెచ్చి అదేదో పెద్ద గొప్ప విషయం అయినట్టు మేము డబ్బులు ఇచ్చినాం అయినా వాడు పని చేయలేదు అంటే మీరు ఫస్ట్ డబ్బులు ఎందుకు ఇచ్చారు? అంటే మీ దగ్గర ఏదో లోపం ఉన్నట్టే కదా, మీ దగ్గర లోపం ఉన్నందుకే డబ్బులు ఇచ్చారు కదా. మీరు అంతా కరెక్ట్గా ఉంటే డబ్బులు ఎందుకు ఇచ్చింటారు? మీరు న్యాయంగా పోరాడేటోళ్ళు కదా. కాబట్టి మీరు లంచాలు ఇవ్వడానికి ఆద్యులు ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ పార్టీ, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఆద్యులు ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ పార్టీ, బూతులకు అసలైన నిర్వచనం ఎవరంటే మీరే. కాబట్టి ఏంటంటే ఉద్యమంలో కూడా ఈటల రాజేందర్ గారు పెద్దగా చేసింది ఏం లేదు. బైపోల్ అని చెప్పాలి, కలెక్షన్కి పోవాలి, తెచ్చుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. 2001లో ఆయన టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పటికీ ఆయన ఆస్తి వివరాలు ఏంది, ఆయన టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి ఆయన ఆస్తి వివరాలు ఏందో చెప్తాడా? ఒక్క విషయం చెప్తాం మేడం, ఈరోజు ఈటల రాజేందర్ గారు ఏమనుకుంటున్నారు అంటే నేను బీఆర్ఎస్ పార్టీలో లేను, నా మెడల గులాబీ కండువ లేదు, కాబట్టి నేను సచివులుండి నాకేం సంబంధం లేదని అనుకుంటున్నాడు. ఒక విషయం చెప్తాను మేడం, నేను ఎంత దగుల్బాజీ విధవయినా అంటే ఐ స్టాండ్ బై దిస్ వర్డ్, ఎంత దగుల్బాజీ విధవయినా అంటే ఒక కరోనా టైంలో ఒక డాక్టరు మానవతా దృక్పథంతో ట్రాక్టర్ పైన ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పచెప్పి ఆయన ఉన్నటువంటి సందర్భాన్ని ఆయన నాకేం సంబంధం లేదు, అంబులెన్స్ లేదు కాబట్టి నేను డాక్టర్ని, నాకేం సంబంధం, చేతులు దులుపుకోలేదు. ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు ఇచ్చినప్పుడు ఈ దేశ ఉప ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారు ఆయనను అభినందించారు. కానీ ఈ దగుల్బాజీ ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆయన సస్పెండ్ చేశాడు. ఇంతకన్నా హీనమైన చరిత్ర ఏముంటుంది? కరోనా టైంలో ఇంటింటికి టీకాలు వేయాలంటే నేను వెయ్యలేను అన్నాడు. వైద్యం అందించడానికి చాతగాని ఒక మంత్రి ఆర్థిక శాఖలో ఉండి ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంటే కూడా కళ్ళప్పగించి చూసుకుంటూ కూర్చొని తిరిగి ఒక్క విషయం మాట్లాడలేనటువంటి ధైర్యం లేని పిరికోడు. అట్లానే మన రేషన్ షాప్స్ విషయంలో కూడా ఆ రేషన్ షాప్ డీలర్లు అయ్యా మా కడుపులు కొట్టకండి, మాకు దానికి సంబంధించిన పేమెంట్స్ ఇస్తలేరు అని అంటే ఎంత అహంకారంగా మాట్లాడిండో ఈరోజు మళ్ళీ నేను వచ్చి ప్రత్యక్షంగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఈయన చరిత్ర ఘనహీనమైన చరిత్ర. పేదల భూముల పైన, వాళ్ళ కన్నీళ్ళ పైన, వాళ్ళ నెత్తుటి చుక్కలతోని అన్నం తింటున్నటువంటి నరరూప రాక్షసుడు ఈటల రాజేందర్ గారు. ఈయన వచ్చి మా రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం హీనుడు. గౌతమ్ ప్రసాద్ గారు, గతంలో కేసీఆర్ గారి భాష గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ నాయకులు